హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుబ్బారావుని కోర్టుకు తీసుకువచ్చి కోర్టులో పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అవని. షాక్లో పల్లవి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవని, చక్రధర్, కమల్, శ్రీకర్, అక్షయ్ నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక పల్లవిని చూసిన కమల్ వెంటనే మాట మారుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి, ఇదేంటి వీళ్ళు నన్ను చూడగానే మాట మారుస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఇక వెంటనే చాటుకు వెళ్ళి వినాలనుకుంటూ ఉంటుంది. ఇక అది గమనించిన కమల్, పల్లవి ఎలాగైనా మా మాటలు విని సుబ్బారావుని కోర్టుకు రాకుండా చేస్తుంది, అందుకే తనకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఇక కమల్ మాట మార్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే పల్లవి తన గదిలోకి వెళ్ళి కమల్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి వాళ్ళు నలుగురు నన్ను చూసి మాట మార్చి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగి ఉంటుంది? ఒకవేళ సుబ్బారావు అంకుల్ వీళ్ళకి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూయించలేదు కదా అని వెంటనే కంగారు పడుతూ పల్లవి తన ఫోన్ తీసి సుబ్బారావుకి ఫోన్ చేస్తుంది. ఇక సుబ్బారావు పల్లవి ఫోన్ ఎత్తకపోవడంతో పల్లవి కంగారు పడుతూ, ఇదేంటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంకుల్ ఎందుకు ఎత్తడం లేదు అని అనుకుంటూ మళ్ళీ ట్రై చేస్తుంది. ఇక ఇంతలోనే సుబ్బారావు భార్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే అప్పుడు పల్లవి, ఆంటీ నేను పల్లవిని మాట్లాడుతున్నాను అనేసరికి ఇక ఆ సుబ్బారావు భార్య, అమ్మ పల్లవి నువ్వా, చెప్పమ్మా అనగానే అప్పుడు పల్లవి, చూడండి ఆంటీ, అసలు సుబ్బారావు అంకుల్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఒకవేళ అవని, అక్షయ్, చక్రధర్లు మీ ఇంటికి వచ్చారా? మళ్ళీ ఆ సీసీ ఫుటేజ్ గురించి ఏమైనా అడిగారా అని పల్లవి అనగానే అప్పుడు ఆవిడ, అవునమ్మా అడిగారు, మీ ఆయన కమల్ మా ఇంటికి వచ్చి పదే పదే సీసీ ఫుటేజ్ గురించి అడుగుతున్నాడు. ఈరోజు అంకుల్ వాళ్ళకి సీసీ ఫుటేజ్ని కూడా చూపించాడు. అంతేకాదు అంకుల్ రేపు ఉదయం కోర్టుకు వెళ్ళి సాక్ష్యం కూడా చెప్తానని వాళ్ళకి మాట ఇచ్చాడు అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదేంటాంటీ, నీకు అంకుల్కి నీకు డబ్బిచ్చాను, ఆ సీసీ ఫుటేజ్ని ఎవరికీ చూపించొద్దని చెప్పాను, కానీ అంకుల్ ఇలా చేయడం ఏంటాంటీ అనగానే అప్పుడు ఆవిడ, లేదమ్మా మేము వాళ్ళకు మాట ఇచ్చాము, అయినా నిజం బయట పెట్టడానికి ఎందుకు డబ్బు తీసుకోవాలి? నీ దగ్గర డబ్బు తీసుకొని మేము తప్పు చేశాము, చూడు మాకు డబ్బు వద్దు ఏమి వద్దు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సుబ్బారావు కోర్టుకు వెళ్ళి మీనాక్షి ఏ తప్పు చేయలేదని ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తే మీనాక్షి నిర్దోషిగా బయటికి వస్తుంది అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఎలా సుబ్బారావుని కోర్టుకి వెళ్లకుండా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన ఫోన్ తీసి చక్రధర్ ప్రాణ స్నేహితుడైన అతనికి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ పల్లవి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు పల్లవి, అంకుల్ మీరొక నాకు సహాయం చెయ్యాలి, ఆ రోజు మా నాన్న అరెస్ట్ అయినప్పుడు మా నాన్నని మీరు బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు నాకొక ప్రాబ్లం వచ్చింది, ఆ మీనాక్షి అవని కావాలని మా అమ్మని చంపేశారు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, కానీ మా నాన్న మాత్రం మా అమ్మని నన్ను వదిలేసి ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మా అమ్మ ఆత్మ శాంతించాలంటే నేను మీనాక్షికి శిక్ష పడేలా చెయ్యాలి, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడాలి అనగానే అప్పుడతను ఏం జరిగిందమ్మా చెప్పు అనేసరికి ఇక పల్లవి, చూడండి అంకుల్, ఎలాగైనా మీరు ఆ సీసీ ఫుటేజ్ని కవని తీసుకుపోకుండా చూడాలి, ఎలాగైనా ఆ సుబ్బారావుని ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ రేపు మాత్రం సుబ్బారావు కోర్టుకు రాకుండా మీరే చెయ్యాలి అని పల్లవి అనగానే అప్పుడతను, అదేంటమ్మా ఇప్పుడు నేను ఆ విషయం గురించి మీ నాన్నకి తెలిస్తే నన్ను ప్రాణాలతో కూడా
ఉంచడు. చూడు, మేమిద్దరం ప్రాణ స్నేహితులం. నా స్నేహితుణ్ణి నేను ఎలా మోసం చెయ్యాలనుకుంటాను అని అనగానే అప్పుడు పల్లవి, ఏంటంకుల్ అలా మాట్లాడతారు? మా నాన్న నన్ను ఒంటరివాణ్ణి చేశాడు. మీరు కూడా అలాగే చేస్తారా? ఇదొక్క సహాయం చేయండి అంకుల్. ఇక ఎప్పుడు ఏమీ అడగను అని పల్లవి బ్రతిమిలాడడంతో ఇక అతను, సరేనమ్మా, నువ్వు బాధపడుతున్నావు కదా, చెప్తాను. అయినా మా రాజేశ్వరి చెల్లె ఆత్మ శాంతించాలి అంటే నేను ఖచ్చితంగా నువ్వు చెప్పిన పని చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక పల్లవి మాత్రం, అవని, నువ్వు సుబ్బారావుని బ్రతిమిలాడి కోర్టుకు తీసుకువచ్చి మీ అమ్మ నిర్దోషిగా నువ్వు బయటికి తీసుకురావాలని కలలు కంటున్నావు. కానీ సుబ్బారావు రేపు కోర్టుకు రాడు అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక పోలీసులు మీనాక్షిని కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళిన అవని, చక్రధర్, అక్షయ్ అందరూ కూడా మీనాక్షిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే అవని మీనాక్షిని హగ్ చేసుకొని, అమ్మా, ఏంటమ్మా ఇలా జరిగిందేంటి? చెయ్యని తప్పుకి ఎందుకమ్మా నువ్వు ఇలా పోలీసుల ముందు నువ్వే రాజేశ్వరిని చంపినట్టు ఒప్పుకున్నావు అని బాధపడుతూ ఉంటే అప్పుడు చక్రధర్, అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? తెలుసు కదా, ఆ సీసీ ఫుటేజ్ని మనం జడ్జి ముందు ఓపెన్ చేసి చూపిస్తే ఇక మీ అమ్మకి శిక్ష పడదు, నిర్దోషిగా బయటికి వస్తుంది. నువ్వేమీ కంగారు పడకు అని చక్రధర్ అంటాడు. ఇక ఇంతలోనే పోలీసులు మీనాక్షిని కోర్టుకు తీసుకువెళ్తారు. ఇక భరత్ మాత్రం పల్లవి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, సిస్టర్ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి కదా అని చెప్పి ఇక అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఇంతలోనే పల్లవి తన ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి, సిస్టర్ ఎవరితో మాట్లాడుతుంది? కోర్టుకు వెళ్ళాలి కదా, ఇంకా రెడీ కాలేదేంటి అని చెప్పి సిస్టర్ అని అనుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలోనే పల్లవి ఇక వెంటనే, చూడండి, ఆ మీనాక్షి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుందని నాకు తెలుసు. అవని, మీనాక్షిల మీద నాకు చాలా పగ ఉంది. వాళ్ళు మా అమ్మని నాకు ఎలా దూరం చేశారో నేను మీనాక్షిని అవనికి అలా దూరం చెయ్యాలి. అలా అయితేనే అమ్మ ప్రేమ తెలుస్తుంది. కానీ చెయ్యని తప్పుని నేను, మీనాక్షి, అవని చేశారని వాళ్ళ మీద కేసు పెట్టాను. ఇక ఎప్పటికీ మీనాక్షి బయటికి రాదు అని చెప్పి ఎలాగైనా ఆ సుబ్బారావుని పట్టుకొని చంపేయండి. లేకపోతే ఆ సుబ్బారావు కోర్టుకు వెళ్తే మీనాక్షి నిర్దోషిగా బయటికి వస్తుంది అని పల్లవి రౌడీలతో మాట్లాడడం భరత్ వింటాడు. ఇక ఆ మాటలు విన్న భరత్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, సిస్టర్ ఇలా మాట్లాడుతుందేంటి? అంటే రాజేశ్వరి అమ్మని చంపింది మా అమ్మ, అక్క ఇద్దరూ కాదా? మరి ఎందుకు పల్లవి ఇలా వాళ్ళ మీద కక్ష పెట్టుకొని వాళ్ళని చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాలని చూస్తుంది? లేదు, ఎలాగైనా సిస్టర్ని మాయ మాటలు చెప్పి ఆ సుబ్బారావుని నేను కోర్టుకు తీసుకువెళ్ళి ఇక మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపించుకుంటాను అని చెప్పి ఇక భరత్ వెంటనే పల్లవి దగ్గరికి వచ్చి, సిస్టర్ కోర్టుకు వెళ్ళాలి కదా, వెళ్దాం పదా అనగానే అప్పుడు పల్లవి, భరత్, ఆ అవని ఎలాగైనా తప్పుడు సాక్ష్యం చూయించి మీ అమ్మని బయటికి తీసుకువస్తుంది. అది నాకు నచ్చడం లేదు. ఎలాగైనా మీ అమ్మకి అసలు అవనికే శిక్ష పడాలని చూశాను. కానీ ఇప్పుడు మీ అమ్మ కోర్టులో నిర్దోషిగా నిరూపిస్తే అవని కూడా తప్పించుకుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని పల్లవి అంటుంది. అప్పుడు భరత్, ఎందుకు సిస్టర్ బాధపడుతున్నావు? అసలు నేరస్తులు ఎవరో తెలుసుకుందాము. శిక్ష పడుతుందో లేదో తెలియదు కదా, వెళ్దాం పద అని చెప్పి భరత్ అనగానే అప్పుడు పల్లవి, నువ్వెళ్ళు భరత్, నేను తర్వాత వస్తాను అని చెప్పగానే ఇక భరత్, అంటే ఆ సుబ్బారావు అక్కడ ఉన్నాడు కదా, ఎలాగైనా నేను సుబ్బారావుని కాపాడి ఆ కోర్టుకి తీసుకువెళ్తాను. మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను అని చెప్పి వెంటనే భరత్ ఇక సుబ్బారావు ఉన్న దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు భరత్ని చూసి చాలా కోపంగా, ఏయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ప్రాణాల మీద ఆశ లేదా? ముందిక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడు భరత్, ఒరేయ్, మా అమ్మకి శిక్ష పడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాన్రా? అందుకే సుబ్బారావుని తీసుకువెళ్ళి మా అమ్మ ఏ తప్పు చేయలేదని
నిరూపిస్తాను అని చెప్పి ఇక భరత్ చాలా కోపంగా వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే భరత్ సుబ్బారావుని కాపాడుతాడు. ఇక పదండి అంకుల్, కోర్టు టైం అవుతుంది, మా అమ్మకి శిక్ష పడుతుంది, వెళ్దాం పద అని చెప్పి ఇక భరత్ సుబ్బారావుని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలోనే మీనాక్షి అందరూ కూడా కోర్టులో ఉంటారు. ఇక జడ్జి గారు మాత్రం అమ్మ అవని ఏమైనా చెప్పుకోవాలా అనగానే అప్పుడు అవని అవును సార్, సుబ్బారావు అంకుల్ మాకు సాక్ష్యం చెప్తానన్నాడు. మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిజం నిరూపించుకోవడం కోసం అతను కోర్టుకు రావాలి అని చెప్పగానే ఇక ఇంతలోనే అక్కడ ఉన్న ఒక లాయర్ వెంటనే సుబ్బారావు సుబ్బారావు అని పిలుస్తూ ఉంటాడు. ఇక సుబ్బారావు ఎంతకీ రాకపోవడంతో అవని అక్షయ్లు కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇదే పల్లవి మాత్రం చాలా కోపంగా ఒసై అవని, నువ్వు సుబ్బారావుని తీసుకొచ్చి మీ అమ్మని బయటికి తీసుకువెళ్ళాలని చూశావు, కానీ అది తెలుసుకొని నేను మీ అమ్మకి శిక్ష పడేలా చేయాలని అనుకున్నాను. అందుకే నేను సుబ్బారావుని కిడ్నాప్ చేశాను. ఇక ఎప్పటికీ వాడు కోర్టుకు రాడు, సాక్ష్యం చెప్పలేడు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని మాత్రం ఇదేంటి, అంకుల్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తానన్నాడు, కానీ ఇంతవరకు కోర్టుకు రాలేదు ఏంటి అని అనడంతో ఇక పల్లవి చూసారా జడ్జి గారు, అసలు ఈ అవనే కావాలని అంతా చేస్తుంది. ఇప్పుడు సుబ్బారావు అని చెప్పి వాళ్ళమ్మని నిర్దోషిగా నిరూపించుకోవాలనుకుంటుంది. అసలు అతను ఎక్కడ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు కూడా రాలేదు అంటే మీనాక్షి తప్పు చేసిందనే కదా అర్థం. ఇక తనకి ఏ శిక్ష వేస్తారో మీరే వెయ్యండి. మా అమ్మని చంపి నన్ను ఒంటరిదాన్ని చేసిన ఈ మీనాక్షి బ్రతకూడదు అని పల్లవి అంటూ ఉంటే ఇక జడ్జ్ ఆ మాటలు విని అవును, మీనాక్షి తప్పు చెయ్యలేదని ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, అందుకే మీనాక్షికి శిక్ష వేస్తున్నాను అని చెప్పి జడ్జ్ చెప్తూ ఉండగా ఇంతలోనే భరత్ జడ్జి గారు కాస్త ఆగండి అనగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే జడ్జ్ ఎవరు బాబు నువ్వు, అతనికి ఆ గాయాలేంటి అనేసరికి అప్పుడు భరత్ మాత్రం అవును జడ్జి, అసలు ఈ సుబ్బారావు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా ఈ పల్లవే ఇతన్ని కిడ్నాప్ చేసింది, అందుకే ఇతన్ని కాపాడి నేను తీసుకొచ్చాను అనగానే అప్పుడు అతను చెప్పండి, బోన్లో వెళ్ళి చెప్పండి అనగానే ఇక సుబ్బారావు బోన్లోకి వెళ్ళి అవును జడ్జి గారు, అసలు మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదు, అసలు అవని రాజేశ్వరిని చంపలేదు, వాళ్ళిద్దరి పెనుగులాటలో రాజేశ్వరి వెనకకి వెళ్ళి రాయి మీద పడి తన తలకి బలంగా గాయమయ్యి చనిపోయింది, అంతేకాని తనని ఎవరూ చంపలేదు, ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడండి అని చెప్పి ఇక సుబ్బారావు ఆ సీసీ ఫుటేజ్ని జడ్జికి ఇస్తాడు. అది చూసిన జడ్జ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే ఏంటమ్మా ఇప్పుడు ఆ మీనాక్షి ఏం తప్పు చేసిందని తన మీద కేసు పెట్టావు, తను ఎలాంటి తప్పు చెయ్యలేదు కదా అని జడ్జి అనగానే ఇక పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జడ్జి మీనాక్షి ఏ తప్పు చేయలేదని నిర్దోషి అని నిరూపించడంతో ఇక మీనాక్షి బయటికి వస్తుంది. అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే భరత్ దగ్గరికి వచ్చి ఒరేయ్ ఏంట్రా, మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసిందిరా, నిన్ను తల్లిగా చూసుకోవడం మా అమ్మ తప్ప అనగానే అప్పుడు భరత్ చూడు సిస్టర్, రాజేశ్వరి అమ్మ నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది, కానీ నువ్వు మాత్రం పగ ప్రతీకారంతో మా అక్క మీద మా అమ్మ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావు, అందుకే మా అమ్మ నిర్దోషని నిరూపించడం కోసమే నువ్వు కిడ్నాప్ చేసిన ఆ సుబ్బారావుని తీసుకొచ్చి అందరి ముందు ఏ తప్పు చేయలేదని నిరూపించాను. చూడు సిస్టర్, ఇంకొకసారి మా అమ్మ మీద నువ్వు పగ తీర్చుకోవాలని చూస్తే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని చెప్పి భరత్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసిన పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరేయ్ నువ్వు కూడా మీ అక్కలాగేరా, అయినా మా అమ్మ చనిపోయింది, మీరందరూ ఒక్కటైపోయారు, నన్ను ఒంటరిదాన్ని చేశారు అని బాధపడుతూ ఉంటే అప్పుడు చక్రధర్ చూడు పల్లవి, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలాంటి పగలు ప్రతీకారాలు అవసరం లేదు,
అని చెప్పగానే అప్పుడు పల్లవి, ఏయ్ నువ్వేం నాకు చెప్పొద్దు. మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నా తండ్రి కూడా చచ్చిపోయాడు అని పల్లవి అంటుంది. ఇక ఆ మాటలు విన్న చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అవని, చక్రధర్, మీనాక్షి అందరూ కూడా రాజేశ్వరి ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసిన పల్లవి, ఆగండి, ఎక్కడికొస్తున్నారు? మీరు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇది మా అమ్మ ఇల్లు. మా అమ్మని చంపేసి ఇప్పుడు మీరందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఉండడం కోసం వస్తున్నారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, చూడు, ఇది నీ ఇల్లు కాదని ఇంతకు ముందే చెప్పాను. ఇంకొకసారి ఇది నా ఇల్లు అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అయినా ఈ ఇల్లుని నీకేమైనా రాసిచ్చానా? ఇది నా ఇల్లు, పద మీనాక్షి అని చెప్పి చక్రధర్ మీనాక్షిని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక అది చూసిన పల్లవి, ఏంటే మా అమ్మని చంపి ఇప్పుడు మా ఇంట్లో నువ్వు అడుగుపెట్టి నువ్వు మా నాన్నతో అవనితో సంతోషంగా ఉండడం నేను చూడలేను. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి మీనాక్షి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అది చూసిన చక్రధర్కి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొట్టి, చూడు మీనాక్షి నా భార్యగా ఈ ఇంట్లో ఉండే హక్కు మీనాక్షికి ఉంది. నీకు ఏం హక్కుందని ఈ ఇంట్లో ఉన్నావు అని చక్రధర్ అనగానే అప్పుడు పల్లవి, చూడు, నీ భార్యగా మీనాక్షి ఈ ఇంట్లో ఉండాలనుకుంటే మరి మా అమ్మ కూడా నీ భార్య కదా, తను కూడా ఈ ఇంట్లో ఉండవలసిందే. అయినా మా అమ్మ ఇంట్లో ఇది ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఇలాంటి క్యారెక్టర్ లేని మనిషిని నేను అమ్మగా ఒప్పుకోవాలి అంటేనే కంపరంగా ఉంది. ముందు దీన్ని బయటికి గెంటేస్తాను అని చెప్పి పల్లవి మీనాక్షిని అవతలికి నెట్టేస్తూ ఉంటుంది. అది చూసిన చక్రధర్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొట్టి, చూడు, బయటికి గెంటేయాల్సింది మీనాక్షిని కాదు, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి చక్రధర్ పల్లవిని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన అవని, ఏంటి నానా, పల్లవి ఇప్పుడు ఏమన్నదని ఎందుకంత కోపం అనగానే అప్పుడు చక్రధర్, లేకపోతే ఏంటమ్మా, రాజేశ్వరి చనిపోయిందన్న బాధలో ఉంది అని ఇంతసేపు నేను ఓపిక పట్టాను. కానీ ఇలా మీనాక్షి మీద చెయ్యి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే తను నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇక చక్రధర్ పల్లవిని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన పల్లవి, అవును, మీరందరూ ఒక్కడే. అయినా మా అమ్మని నాకు శాశ్వతంగా దూరం చేసి మీరందరూ కలిసి సంతోషంగా ఉండడం కోసమే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారా? చూస్తా, మీ సంగతి చెప్తా. అయినా మీనాక్షి ఇంకా నా చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తా అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన చక్రధర్, అమ్మ అవని, పల్లవి రోజు రోజుకి మీనాక్షి మీద బాగా పగ పెంచుకుంటుంది. మీనాక్షి తన కన్న తల్లి అని తెలిసిన రోజు పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు. అవని, పల్లవికి నిజం చెప్పేద్దాం అనగానే అప్పుడు అవని, లేదు నానా, ఇప్పుడు పల్లవికి నువ్వు నిజం చెప్పినా తను నమ్మే పరిస్థితుల్లో లేదు. అలాంటప్పుడు మనం చెప్పకపోవడమే మంచిది. చూడు నానా, టైం వచ్చినప్పుడు పల్లవికి నిజం చెప్పేద్దాం. అప్పుడే పల్లవి తన కన్న తల్లి అమ్మ అని తెలుసుకొని చాలా సంతోషపడే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా సుబ్బారావుని కిడ్నాప్ చేసిన పల్లవి సుబ్బారావుని కాపాడి కోర్టుకు తీసుకువచ్చి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భరత్. షాక్లో పల్లవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.